నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. మాచర్ల మండలం కొత్తూరు గ్రామంలో జరిగినటువంటి ఒక దారుణం గురించి ప్రతి ఒక్కళ్ళకి మనసు చలించిపోయి ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. చాలా దారుణమైన సంఘటన జరిగిందండి. ఒక 5 సంవత్సరాల ఆపం సుఖం తెలియని ఆడుకునే పసిపాపం తీసుకెళ్లి ఒక కామాంధుడు రేప్ చేసి మర్డర్ చేసేసి చంపేశాడండి. ఆ పిల్లని చాలా దారుణంగా రేప్ చేసి చంపేశాడు. నిజంగా మనసు ఎంత బాధగా ఉందంటే అందరికీ, నాకే కాదు, చూసినా తెలిసిన ప్రతి ఒక్కళ్ళో మనసు బాధపడుతుంది. అందరూ ఎన్నో మెసేజ్లు పెడతా ఉన్నారు. నిజంగా దారుణం అండి. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది? ఎందుకు జరుగుతుంది? మనలో తప్పులు కాదా? మన చట్టాల్లో తప్పులు కాదా? మనం ఓట్లేసి గెలిపించే రాజకీయ నాయకులు కాదా? దయచేసి నేను ఏ రాజకీయ పార్టీని నేను నిందించట్లేదండి. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఎందుకంటే ఎవరు వెళ్ళి రేప్ చేసి మర్డర్ చేసి చంపేనన్నట్ల. కానీ మన చట్టాల్లో మార్పులు మాత్రం తీసుకురావట్లా ఈ రాజకీయ నాయకులు. ఎవరు కూడా రేప్ చేసినా ఇంకో రేప్ చేయొచ్చు, బయటకు వచ్చి బెయిల్ మీదో దేని మీద వచ్చి ఇంకో రేప్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ రావచ్చు. లేదా క్షమాభిక్ష పేరు మీద శిక్ష పడదు, పడినా క్షమాభిక్ష పేరు మీద బయటికి రావచ్చు. ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. ఎప్పుడు చట్టాలండి ఇవన్నీ? మర్డర్ చేసిన, రేప్ చేసిన మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఇంకో మర్డర్ చేసి వెళ్ళే అంత దారుణమైన చట్టాలు ఉన్నాయి. అదే అరబ్ కంట్రీస్లో చూడండి, మెడ నరికి రోడ్డు మీద పడేస్తారు, రోడ్డు మీద మెడ నరికేస్తారు. అంత దారుణమైన చట్టాలు మనకు రావా అంటే రావు, రానివ్వరు. ఎందుకంటే మన రాజకీయ నాయకులు ఎంతో మంది కరెక్ట్ అయిపోయి ఉన్నారు. సో అలాంటి చట్టాలు వస్తే వాళ్ళకు కూడా ఆ శిక్షలు పడతాయి కాబట్టి, వాళ్ళ పిల్లలకు కూడా అవే శిక్షలు పడతాయి కాబట్టి రానివ్వరు. దయచేసి అందరూ సాక్రిఫైస్ చేద్దాం, మన లైఫ్లో ముందుకు రండి, అవినీతి మీద యుద్ధం చేద్దాం, పోరాటం చేద్దాం, రోడ్ల మీదకి రండి. అందరూ రోడ్ల మీదకి వచ్చి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సమయాన్ని, ఎంతో కొంత సమయాన్ని కేటాయించకపోతే ఈ రోజున అభాగ్యులు ఆ ఇళ్లలో జరిగింది. 5 సంవత్సరాల పసిపాపను రేప్ చేసి చంపేయటం అంటే నిజంగా అది ప్రతి ఒక్కళ్ళు మనం బాధపడి జీర్ణించుకోలేనంత దారుణమైన సంఘటన అండి. ఇవాళ వాళ్ళ ఇంట్లో జరిగింది, రేపు మన ఇంట్లో జరగదా? ఇలాంటి కామాంధులు ఎంతమంది ఉన్నారు? బయటకు వస్తున్న సంఘటనలు కేవలం 1-2 బయటకు వస్తున్నాయి, 100ల్లో బయటకు రావట్లేదు, మరుగున పడిపోతున్నాయి. ఎక్కడో బయటకు వచ్చే సంఘటనలు మాత్రమే మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఎన్ని దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయండి. పిల్లల్ని కిడ్నాపులు చేస్తున్నారు, ఆడపిల్లల్ని వేధిస్తున్నారు, ఆడపిల్లల్ని రేపులు చేసి చంపేస్తా ఉన్నారు. ఇలాంటివన్నీ ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే వాళ్ళ ఇళ్లలో జరిగింది కదా అని మనం కామ్గా ఉంటే మన ఇళ్లలో కూడా జరిగే అవకాశం ఉంది. జరగచ్చు, రేపు కిడ్నాపులు జరగచ్చు, రేపులు జరగచ్చు, ఇంకేదైనా జరగచ్చు. కాబట్టి నేను అందరికీ చెప్తా ఉన్నానండి, దయచేసి టైం కేటాయించండి. 5 నిమిషాల 10 నిమిషాల రోజుకు 1 గంట సేపు లేదా నెలలో కొన్ని గంటలు మనం కేటాయించి రోడ్ల మీదకి రాకపోతే మన సమాజం ఎప్పటికీ బాగుపడదు. ఇలాగే ఉంటాం. ఇలాంటి దారుణాలు ఎన్నో చవి చూస్తాం. కాకపోతే ఒక్కటే, వాళ్ళలో జరిగింది కదా అని వదిలేస్తాం. మనకు డబ్బు ఉంది, మన జోలికి రారు కదా అనుకుంటున్నారు. రావచ్చు. పిల్లల్ని కిడ్నాపులు చేసే బ్యాచ్ వస్తుంది, రేపులు చేసే బ్యాచ్ వస్తుంది, మర్డర్లు చేసే బ్యాచ్ వస్తుంది. దేనికోసమైనా ఇలాంటి బ్యాచ్ అన్నిటికీ కారణం ఏంటి? ఎందుకు చేస్తున్నారు? మన చట్టాల్లో ఉన్న లొసుగులు అవన్నీ పోవాలంటే మనం రావాలి, అందరం రావాలి, అందరం కలిసికట్టుగా పోరాడాలి. లేదంటే ఇలాగే ఉంటుంది. మన సమాజంలో మార్పులు రావు. మార్పులు రావాలి అంటే మనందరం రోడ్ల మీదకి వెళ్ళాలి. దయచేసి ఆ చిన్నారి 5 సంవత్సరాల పసిపాపను మాచర్ల మండలంలోని కొత్తూరు గ్రామంలో జరిగినటువంటి ఈ దారుణమైన సంఘటనలపై పోలీసులు ముందుకొచ్చి విచారణ జరిపి ఆ దుర్మార్గుడికి కఠినమైన శిక్షలు వేయండి. కఠినమైనవి అంటే ఏమి వేస్తారు? ఏదో ఇక ఉన్న దాంట్లో వేయండి. అన్ని పార్టీలు అక్కడికి వెళ్ళండి. ఆ ఫ్యామిలీకి న్యాయం జరిగేలాగా దయచేసి ఉండండి. ఆ న్యాయం అంటే ఆ దుర్మార్గుడికి శిక్ష పడటమే న్యాయం అండి. సో దయచేసి ఆ దుర్మార్గుడికి శిక్ష పడేలాగా, ఆ ఫ్యామిలీకి న్యాయం జరిగేలాగా. ఎందుకంటే ఆ పాప ఆడుకుంటూ చనిపోయినా, బోరుబావిలో పడి చనిపోయినా, ఇంకో రకంగా చనిపోయినా కొన్ని రోజులు ఏడుస్తారు. ఆ బాధ ఒక రకంగా ఉంటుంది. అంతేగాని ఇలాగా 5 సంవత్సరాలు కూడా నిండలేదే మా పాపకి, ఇలా దారుణమైన రేపు గురై చనిపోయిందే అని చెప్పి జీవితాంతం వాళ్ళ గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తారండి. పోయిన వాళ్ళతో పాటు వీళ్ళు కూడా బతికుండి మానసిక క్షోభ అనుభవిస్తూ బతుకుతారు. నిజంగా ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాకూడదంటే మనందరం బయటికి రావాలి. ఈ అవినీతి మీద, ఇలాంటి నీచమైన పనుల మీద యుద్ధం చెయ్యకపోతే ఇలాగే జరుగుతుంది. అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.